తల్పగిరి బ్రహ్మోత్సవం. తెలుగునాట నెలకొన్ని విష్ణు ఆలయాల్లో భంగిమలో కనిపించే మూర్తిని సాధారణంగా పద్మనాభ స్వామి, రంగనాథ స్వామి అనే పేర్లతో పిలుస్తుంటారు. శ్రీరంగ సాంప్రదాయంలో నిర్మించిన దేవాలయాలవి. వైష్ణవ ధర్మంలో రంగనాథ సాంప్రదాయం ఎంతో గొప్పది. అటువంటి ఆలయాలు మనకు ఎన్నో ఉన్నాయి. వాటిలో నెల్లూరులోని రంగనాయకులపేటలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం. పూర్వం ఇక్కడ కశ్యప ముని పౌండరీక యాగం నిర్వహించాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు రంగనాథ స్వామిగా ఇక్కడ వెలిశాడు. ఈ ఆలయాన్ని గురించి స్కాంద పురాణంలోని వైష్ణవ సంహిత పూర్తి వివరాలు చెబుతుంది. ఆ పురాణం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలో నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి రంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరొకటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలిసినట్లు చెబుతారు. రంగనాథ స్వామి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. తూర్పు దిశలో 7 అంతస్తుల రాజగోపురం ఉంది. ప్రధానాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయానికి పశ్చిమం వైపున పెన్నా నది ప్రవహిస్తుంది. ఆలయంలో ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శేషతల్పంపై శయనముద్రలో శ్రీరంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి, భూదేవిని దర్శించవచ్చు. ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలం. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. 7-8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత 12-17 శతాబ్దాలలో తల్పగిరి ఆలయంలో పునర్నిర్మాణాలు జరిగాయి. ఏటా పాల్గొన మాసంలో తల్పగిరి రంగనాయక స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రసన్న వెంకటేశ్వరుడు. ఫిబ్రవరి 20 నాడు కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర్ల స్వామి తిరునాళ్ళు ప్రారంభమవుతాయి. మార్చి 7 రథోత్సవం నిర్వహిస్తారు. కొండబిట్రగుంట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. సుమారు 850 సంవత్సరాల క్రితం చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకుంటారు. దీనిని బిలకూట క్షేత్రం అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీదేవి ఆలయం ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం, కృష్ణుని ఆలయం, నవగ్రహాలు ఉన్నాయి. నారద మహర్షి కొండబిట్రగుంట బిలంలో తపస్సు చేసి ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. అందువల్ల ఇక్కడ నారద మహర్షికి కూడా ఆలయం ఉంది. ప్రతి సంవత్సరము పాల్గొన మాసం సంవత్సరంలో స్వామివారి తిరునాళ్ళు 7 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. పాల్గొన పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం. ఓం నమో వెంకటేశాయ.